తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందిరా బాబు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినా సరే అక్కడ విజయ్ సీఎం కాడు అంటూ అక్కడ ఉన్నటువంటి నిన్నటి వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇచ్చినటువంటి అధికారులంతా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కోలాహలంగా ఉన్నటువంటి విజయ్ ఇల్లు ఈరోజు బోసిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. సో అసలు ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయాల్లో? విజయ్ ఒక పక్క సీఎం కాడు అంటున్నారు, మరో పక్క ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని విజయ్ని సీఎం కాకుండా చూసుకుంటామని చెప్పేసి అంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకో పక్క రిసార్ట్ రాజకీయాన్ని స్టార్ట్ చేసింది ఏఐడిఎంకే. పుదుచ్చేరిలో, పాండిచ్చేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్ కి ఏఐడిఎంకే నేతలందరినీ కూడా పంపిస్తా ఉన్నారు. స్టాలిన్ తో మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. మరో పక్క రజనీకాంత్ వచ్చి స్టాలిన్ని కలిసినాడు. సో విజయ్ని అధికారంలోనికి రానికుండా చేయడానికే రజనీకాంత్ ఇప్పుడు వచ్చి స్టాలిన్ని కలిసినాడా, మధ్యవర్తిగా వ్యవహరిస్తా ఉన్నాడా అనేది ఇప్పుడు సెన్సేషనల్ అయిన నేపథ్యంలో మరో వార్త బయటకు వస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో రెండు ముక్కలుగా మారబోతున్నటువంటి ఏఐడిఎంకే పార్టీ. సో ఈ ఏఐడిఎంకే పార్టీలో ముఖ్యంగా పళనిస్వామి, అదేవిధంగా షణ్ముగ అని చెప్పేసి ఒక ఇద్దరు ఉంటారనమాట. ఈ పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఈయనకును అతనికి పడట్లేదట. సో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలని అతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారట. ఇదే కనుక జరిగితే వీళ్ళంతా కూడా విజయ్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. దానికోసం అని చెప్పేసి రిసార్ట్ రాజకీయం మొదలెట్టినారు. 27 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏఐడిఎంకే తరఫున గెలిచినటువంటి వ్యక్తులు షణ్ముగంతో కలిసి విజయ్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇది కనుక జరిగితే ఇంకో లెక్క అనమాట. ఏం అర్థం కావట్లేదు అక్కడ. ఒక పక్క టీవీకే పార్టీని ఫామ్ చేయలేకపోతుంది, గవర్నర్ గారు ఒప్పుకోవట్లేదు. నువ్వు మెజారిటీ నెంబర్ చూపిస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేయి, లేకపోతే వద్దు, వెయిట్ చేయండి, నెంబర్స్ తెచ్చుకోండి అని చెప్పేసి గవర్నర్ కొర్రిపెట్టినారు. అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు కలిపిన 106 స్థానాలే. విజయ్కి 108 వచ్చినాయి, వీళ్ళిద్దరు కలిపితే 106. సో అక్కడ రాజకీయాలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అనమాట. మొత్తానికి విజయ్ సీఎం అవుతాడంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజలు 100% మ్యాండేట్ ఇచ్చినారు. ఒకవేళ సీఎం కనుక విజయ్ చేయకపోతే కనుక ఎవరైతే ఇప్పుడు సీఎం అవుతారో, ఏ పార్టీలు అయితే కలుస్తాయో అవి చాలా వరకు నష్టపోవడానికి అయితే, ప్రజల్లో తీవ్రమైనటువంటి స్థాయిలో విలన్స్గా మారడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? విజయ్ పార్టీ గవర్నమెంట్ని స్థాపించబోతుందా, లేదంటే కనుక డిఎంకే ఏఐడిఎంకే పార్టీలు గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయా?